శుక్రవారం హింస, కొన్నిసార్లు మితిమీరిన హింస. ఆ హింసకే కాసులు కురిపిస్తున్నారు ఇప్పుడు. డైరెక్టర్లు కూడా అంతకు మించిన హింసని చూపించడానికే మొగ్గు చూపుతున్నారు. మా సినిమాలో హింస ఉంటుంది, థియేటర్లకి వచ్చేవారు కాస్త చూసుకొని మరీ రండి అంటూ ముందే హింట్ ఇచ్చేస్తున్నారు. రీసెంట్ గా నాని హిట్ 3 విషయంలో అలాగే జరిగింది. మా సినిమాలో చంపడాలు నరకడాలు ఎక్కువే ఉంటాయి అంటున్నారు హిట్ 3 కెప్టెన్. ఆ మూవీలోనే కాదు, నెక్స్ట్ రాబోయే పారడైజ్ లో కూడా అదే పరిస్థితి. రా ట్రూత్, రా లాంగ్వేజ్ అంటూ పారడైజ్ గ్లింప్స్ కూడా ఎరుపు రంగులోనే చూపించారు. ఇది కడుపు మండిన కాకుల కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ అంటూ పారడైజ్ మాస్ యాక్షన్ మూవీగా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. నెక్స్ట్ మెగాస్టార్ ప్రాజెక్ట్ ని కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు ఓదెల. మొదట్నుంచి టాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ కి కేర్ ఆఫ్ బోయపాటి శ్రీను. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో ఆయన చేస్తున్న అఖండ 2లో వైలెన్స్ లెక్కకు మించే ఉంటుంది. నీ నెత్తురు కోసం ఎగబడే కత్తులతో ఒకడు కాసుకునుండాడప్పా అంటూ సంబరాల ఏటికట్టు కార్నేజ్లో వినిపించే డైలాగ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేసింది. అందులో గుట్టలు గుట్టలుగా కనిపించే శవాలే సినిమా ఎంత మాస్గా ఉండబోతుందో వివరించేసింది. అలసటలేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది మహారణం, నేలపైనే దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం అంటూ కింగ్డమ్ గ్లిమ్స్ ఆ సినిమా టేస్ట్ ని చూపించేసింది. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా, పేరుండదు. కాని పోయేటప్పుడు ఆ పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరెట్టా నిలబడాలంటే అంటూ లెనిన్ లో అక్కినేని అఖిల్ మాస్ అవతార్లో కనిపించారు. సీనియర్ హీరోలు జూనియర్లు అన్న తేడా లేకుండా అందరూ కత్తిపట్టి బాక్సాఫీస్ దగ్గర ఊచకోతకు రెడీ అయిపోతున్నారు. ఆల్రెడీ రూల్ చేసిన సినిమాలే కాకుండా క్యూలో ఉన్న సినిమాల్లో కూడా హింస నెక్స్ట్ రేంజ్ లో కనిపించబోతోంది. సిల్వర్ స్క్రీన్ తరచుగా ఎరుపెక్కడానికి సిద్ధమవుతోంది. సీనియర్ స్టార్ హీరోల గురించి ప్రెజెంట్ హీరోయిన్లు చెప్తుంటే వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది. అయితే షారుఖ్ లాంటి స్టార్ గురించి అనన్య లాంటి అమ్మాయి చెప్పిన కబుర్లు కాస్త డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ కాసింత పర్సనల్గా కూడా వినిపిస్తున్నాయి అనుకోండి. నాకైతే అలాగే అనిపించింది. మీరు ఓసారి వినేయండి. అనన్య పాండే అనే పేరును ఎంతమంది గుర్తుపడతారో తెలియదు కానీ లైగర్ బ్యూటీ అంటే మాత్రం తెలియని వారు మన దగ్గర అరుదనే చెప్పాలి. చేసిందే ఒక్క సినిమానే అయినా అంతగా కనెక్ట్ అయిపోయారు మన ఆడియన్స్ కి. చిన్నప్పట్నుంచి షారుఖ్ ఖాన్ తమను పెంచిన తీరు గురించి చెప్పుకొచ్చారు అనన్య. షారుఖ్ తనయ సుహానాకు అనన్య చిన్ననాటి స్నేహితురాలు. అందుకే షారుఖ్ పెంపకం గురించి స్పెషల్గా షేర్ చేసుకున్నారు అనన్య. షారుఖ్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కోవడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటారు అనన్య. కెమెరా ముందు సూపర్ స్టార్ గా ఉండడంలో గొప్పేం లేదని, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసే షారుఖ్ లాంటి వారు తనకెంతో స్ఫూర్తిని పంచుతారని చెబుతున్నారు అనన్య పాండే. నేను మనిషినే అంటున్నారు నేషనల్ క్రష్. ఉన్నట్టుండి ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకని అవాక్కవుతున్నారు ఆడియన్స్. ఉంది, దానికో రీజన్ ఉంది అంటున్నారు రష్మిక మందన. ఇంతకీ విషయం ఏంటి? నేషనల్ క్రష్ అనే పదమే తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటారు రష్మిక మందన్న. ఏమాత్రం ఊహించని రంగంలో ఇంత గొప్ప స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదని మనసు చెప్తూనే ఉంటుందంటారు ఈ బ్యూటీ. గర్వం తలకెక్కకుండా చూసుకునే ప్రధాన అంశం అదేనంటున్నారు రష్మిక. ఏ గ్రోత్ని తక్కువగా చూడకూడదు. ఇంత కన్స్ట్రక్టివ్గా ఎలా ఎదిగారు అని అడిగితే నేనేదో గొప్ప గొప్ప ప్రణాళికలు వేసుకోలేదు. ఆ క్షణం మనసు ఏం చెప్తే అదే చేశా. ఎప్పుడూ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉంటా. యావిగేషన్స్కి దూరంగా ఉంటా. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంచనా వేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సింది మనమేనని నమ్ముతాను అని క్లారిటీగా చెప్పేశారు మిస్ మందన్న. సౌత్ని నార్త్ని బ్యాలెన్స్ చేస్తున్న ఈ బ్యూటీ క్రిటిసిజాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు రష్మిక. నాకు నాయిస్కి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజానికి తేడా తెలుసు. దేన్ని పట్టించుకోవాలి, దేన్ని వదిలేయాలో కూడా బాగా తెలుసు. నా ఇన్నేళ్ల జర్నీలో నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదే. ఎదుటివారు కాస్త ఘాటుగా చెప్పినా మంచి ఉంటే తప్పకుండా తీసుకుంటాను అని అంటున్నారు నేషనల్ క్రష్. నార్త్ లో షాహిద్ కపూర్ తో కలిసి చేయబోయే సినిమా షూటింగ్ ఆగస్ట్ నుండి ఉంటుంది. ఆల్రెడీ థామా షూటింగ్ కూడా వేగంగానే చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే కుబేరా ప్రమోషన్స్ కు కూడా హాజరు కానున్నారు రష్మిక. అబ్జెక్షన్ ఓవర్ రూల్ అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. అయితే ఆమె న్యాయవాదిగా కోర్టులో నిలిచోలేదు. మరి న్యాయ వ్యవస్థతో అనుపమకి పనేంటి? లేటెస్ట్ గా రిలీజ్ అయిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో అనుపమ మరో స్టెప్ ముందుకేసి నటించారా? మిస్ పరమేశ్వరన్ సంగతులు చూసేద్దాం పదండి.
టిల్లు స్క్వేర్ తో అనుపమ గ్లామర్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారు. అనుకునే వారిని కాస్త రిలాక్స్ అవ్వమంటున్నారు ఈ బ్యూటీ. ఒక్కసారి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ టీజర్ చూడండి అంటున్నారు. ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ గురించి కొంతమంది మాట్లాడుకుంటుంటే అనుపమ టాప్లెస్ గా నటించారా అనేది మరికొందరు అబ్జర్వర్స్ షురూ చేసిన డిస్కషన్. ఆల్రెడీ ఈ ఏడాది డ్రాగన్ తో హిట్ అందుకున్నారు అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు కూడా ఫిల్మోగ్రఫీలో 6 డజన్ దాకా సినిమాలున్నాయి. పరదాలో అనుపమ క్యారెక్టర్ మీద బిగ్ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్తో చేస్తున్న బైసన్ సినిమా ఎప్పట్నుంచో వార్తల్లో ఉంది. అది కాకుండా పెట్ డిటెక్టివ్, లాక్డౌన్ సినిమాలు సైతం అనుపమ ఫిల్మోగ్రఫీలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. తెలుగులో సంపత్ నంది డైరెక్షన్లో శర్వానంద్ సరసన నటిస్తున్న సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. శతమానం భవతి కాంబోని స్క్రీన్స్ మీద చూడ్డానికి మేం రెడీ అంటూ హింట్స్ ఇస్తున్నారు మిస్ అనుపమ ఫ్యాన్స్. సడన్ గా ట్రెండ్ అవుతోంది సలార్. ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డార్లింగ్ విష్ చేసిన తీరు వైరల్ అవుతోంది. ఆ కమెంట్స్ తో సలార్ 2 యమాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ సలార్ సీక్వెల్ ని ఎప్పుడు ఆశించొచ్చు? ప్రభాస్ సినిమాలేవి చెప్పిన తేదీకి ల్యాండ్ కావడం లేదు. వాయిదాల పర్వం నడుస్తోంది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆ ప్రభావం నెక్స్ట్ ఇయర్ మీద కూడా తప్పకుండా ఉంటుందనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఓవైపు ఫౌజీ షెడ్యూల్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఆ వెంటనే స్పిరిట్ ఎలాగూ సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రభాస్ తృప్తి కాంబో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఎలా ఉంటుందో చూడ్డానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. ఇవన్నీ పూర్తి కాగానే సలార్ సెట్స్కి వెళ్తారు ప్రభాస్. మై సలార్ అంటూ ప్రశాంత్ నీల్కి డార్లింగ్ బర్త్డే విషెస్ చెప్పిన తీరు ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది. సెకండ్ పార్ట్లో ద్విధ్వంసం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అటు ఇటుగా ఉన్న డార్లింగ్ కెరీర్ ని మళ్లీ దారిలో పెట్టిన సినిమా సలార్. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే శౌర్యాంగ పర్వం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు నీల్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయినా 2027లో రిలీజ్ గ్యారంటీ అనే క్యాల్కులేషన్స్ కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.